హాయ్ స్టూడెంట్స్, మనము 7th క్లాసులోని చాప్టర్ 1 ఇంటీజర్స్లో ఎక్సర్సైజ్ 1.2 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ముందు వీడియోలో. ఇప్పుడు తర్వాత సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ అన్నప్పుడు మనకు బిఫోర్ వీడియోలో ఏం నేర్చుకున్నాము? అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ నేర్చుకున్నాం, అవునా? అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే ఒక నెంబర్ని పాజిటివ్ నెంబర్తో యాడ్ చేసినప్పుడు మనకు అది రైట్ సైడ్ నెంబర్ లైన్లో రైట్ సైడ్ మూవ్ అవుతుంది అని. అదే పాజిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబర్తో మైనస్ చేసినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది అని. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ అన్నప్పుడు వన్ నెంబర్ని, ఓకే, ఇక్కడ 6 - 3 ఇచ్చాడు కదా. సో 6 - 3 హౌ మచ్? 3. 6 - 2 4. 6 - 1 5. అంటే 6లో నుంచి దిస్ ఈజ్ ద పాజిటివ్ నెంబర్, దానికి -3 అంటే మనము బిఫోర్ వెళ్తాము, బిఫోర్ మూవ్ అవుతుంది అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో దాని లెఫ్ట్ సైడ్కి మూవ్ అయినప్పుడు 3 వస్తుంది. అలాగే 6 - 2 అంటే 6లో నుంచి 2ని అంటే అది 2 లెఫ్ట్ సైడ్కే మూవ్ అవుతుంది, మూవ్ అయినప్పుడు అప్పుడు 4 అవుతుంది. సో ఆ విధంగా ఒక నెంబర్ని నెగటివ్ నెంబర్ మైనస్ చేసినప్పుడు అప్పుడు ఆ నెంబర్ అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది అని. ఓకే, నెక్స్ట్ అలాగే అనదర్ నెంబర్ ఉంటుంది కదా, ఏదైనా నెంబర్కి మైనస్ ఆఫ్ మైనస్ అంటే పాజిటివ్ మైనస్ ఆఫ్ మైనస్ అన్నప్పుడు అప్పుడు ఇక్కడ 8, ఇక్కడ -8 - 6 అన్నారనుకో, దీన్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పేజీ నెంబర్ 10లో ఉన్న సమ్స్ని ట్రై దిస్. ఓకే, ట్రై దిస్లో ఉన్న సమ్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. ట్రై దిస్. సో కంప్యూట్ ద ప్యాటర్న్ గివెన్ బిలో. కింది అమెరికను పూర్తి చేయండి. ఫస్ట్ సమ్ 8 - 6 = 2 అని ఇచ్చాడు. సో నెంబర్ లైన్ డ్రా చేస్తాను చూడండి ఒకసారి. 0 1 2 3 4 5 6 7 8 9 10. సో 8 ఎక్కడుంది? ఇక్కడ ఉంది 8. సో 8లో నుంచి -6 అంటే మనకు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. 1 2 3 4 5 6. సో ఇక్కడికి, సో -6. సో దట్ ఈస్ ద ఆన్సర్ 2. అదే వచ్చింది, 8 - 6 నుంచి 2. అది ఇంకో క్వశ్చన్ ఏంటిది? 8 - 5. 8 - 5 హౌ మచ్ అని క్వశ్చన్ వేస్తే మనం ఏం చేయాలి? మళ్ళీ నెంబర్ లైన్ డ్రా చేసి 0 1 0 1 2 3 4 5 6 7. So 8 9. Okay, 8 we have here. So 8 - 5 అంటే that is left side. 1 2 3 4 5 6. Only 5 కదా, so 5. So that is -5. So what is the answer? 3. 8 - 5 3. సో మైనస్ చేసినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అదే ఇక్కడ ఇంకోటి మైనస్ చేసి చూపిస్తాను మీకు. 8 - -1 ఇచ్చాడు, అవునా? 8 - -1. సో 8 - -1 అంటే అప్పుడు ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, అప్పుడు నెగిటివ్ నెంబర్ కాదు, పాజిటివ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చింది పాజిటివ్ నెంబర్ అయిపోతుంది. సో 8
minus of minus plus 1. So 8 plus 1 how much అని క్వశ్చన్ వేస్తున్నట్టు. సో 0 1 2 3 4 5 6 7 8 9 10. So 8 where have here. So plus 1 means this is right side. So that is the answer. So 8 plus 1 9. So minus of minus 1 అంటే ఒక పాజిటివ్ నెంబర్ని అనదర్ పాజిటివ్ నెంబర్తోని మైనస్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అయితే ఒక పాజిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్ని నెగటివ్ నెంబర్తో మైనస్ చేసినప్పుడు మనకు అది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఎందుకంటే పాజిటివ్ నెంబర్ని నెగటివ్ నెంబర్ని మైనస్ చేస్తున్నాం కదా, అంటే మైనస్లు 2 ఉంటాయి అక్కడ. మైనస్ ఆఫ్ మైనస్ అంటే దట్ ఈస్ ద ప్లస్ అవుతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ మీన్స్ ప్లస్. 8 plus 1 9. సో దట్ ఈజ్ 9. Next another sum, fourth sum, 8 minus 2. సో ఇక్కడ 8 minus 2 అంటే పాజిటివ్ నెంబర్ని నెగటివ్ నెంబర్ని మైనస్ చేస్తున్నాము. అంటే ఇక్కడ 2 మైనసెస్ ఉన్నాయి, అప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 8 plus 2 హౌ మచ్? 8 plus 2 0 1 2 3 4 5 6 7 8 9 10 11. Okay, so 8 where have here plus 2 means 1 2 2. So this is the plus 2. So 8 plus 2 10 is answer. So మనకు సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు each time you subtract a positive integer, you move left on the number line. సో పాజిటివ్ ఇంటీజర్ని మనం సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అండ్ ఈచ్ టైమ్ యూ సబ్ట్రాక్ట్ ఏ నెగటివ్ ఇంటీజర్, యూ మూవ్ రైట్ సైడ్ ఆన్ ద నెంబర్ లైన్. సో అదే నెగటివ్ నెంబర్ని మూవ్ చేసామనుకో రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఎందుకు అంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, అంటే ఒక నెగటివ్ సింబల్ ఉంది, మళ్ళీ నెగటివ్ సింబల్ ఉంది, అలాగే సబ్ట్రాక్షన్ సింబల్ అంటే అక్కడ మైనస్ ఇక్కడ మైనస్. సో 2 మైనస్లు ఉన్నప్పుడు అది పాజిటివ్ అయిపోతుంది. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో దట్ ఈస్ పాజిటివ్ అవుతుంది, అప్పుడు అది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఇది అదే తెలుగులో చెప్తాను. ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై ఎడమ వైపునకు, రుణపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై కుడి వైపునకు జరుపుతాము. సో ఆ విధంగా మనకు పాజిటివ్ నెంబర్ని మూవ్ చేస్తేనేమో లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది, అదే నెగిటివ్ నెంబర్ని మనం సబ్ట్రాక్షన్ చేసామనుకో రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అండర్స్టూడ్? నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ బిట్ దాంట్లో మనకు వీటికి అన్ని ఆన్సర్లు రాసేద్దాం. ఓకేనా? 8 minus 6 2, 8 minus 5 3, 8 minus 4 how much? 4. 8 minus 3 5, 8 minus 2 6, 8 minus 1 7, 8 minus 0 8. 8 minus of minus 1 means that minus minus plus అవుతుంది. సో దట్ ఈజ్ 9. minus minus plus. Okay, 8 plus 2 that is 10. minus of minus means that is plus. 8 plus 3 11, 8 plus 4 12. So represent 8 minus 6, 8 minus 1, 8 minus 0, 8 minus of minus 2, 8 minus of minus 4 on the number line. సో నెంబర్ లైన్లో వాటిని ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ సమ్కి
సమ్స్ నేను చెప్తాను చూడండి ఒకసారి. 8 మైనస్ 6. ఓకే. సో 8 మైనస్ 6 హౌ మచ్? ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. 8 మైనస్ 2 6 2. సో నెంబర్ లైన్లో ఈ విధంగా మనము రైటింగ్ చేయాలి. అలాగే 8 మైనస్ 1. సో నెక్స్ట్ సెకండ్ దీంట్లో ఉన్న రిప్రజెంట్లో ఉన్న సమ్ చెప్తున్నాను. 8 మైనస్ 1. ఓకే. సో నెంబర్ లైన్ డ్రా చేయాలి. 0 1 2 3 4 5 6 7 8 9 10. So 8. So where are here? Minus 1 means that is the left side. So minus 1. So 8 minus 1 how much? 7. Okay. So one positive number ni negative number. So 8 minus 1 that is 7. ఎందుకు నెగిటివ్ నెంబర్ అంటున్నాను? ఇక్కడ మైనస్ చేస్తున్నాం కదా, అంటే అది ఆల్రెడీ నెగిటివ్ అయిపోతుంది. సో దట్ ఈజ్ మనకు లెఫ్ట్ సైడ్కి వస్తుంది. సో అలాగే నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దాము. 8 మైనస్ 0 అంటే 8 మైనస్ 0 అంటే అక్కడే వాల్యూ, దానికి 0కి వాల్యూ ఉండదు కాబట్టి దట్ ఈస్ ద 8. ఓకే. నెక్స్ట్ 8 మైనస్ ఆఫ్ minus 2. So 8 minus of minus means that is the plus. 8 plus 2 అంటే నెంబర్ లైన్లో రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అది 0 1 2 3 4 5 6 7 8 9 10. So here 8 is there, plus 2 1 2. So 2. So that is the plus 2. So 8 plus 2 how much? 10. సో దిస్ ఈజ్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ అన్నప్పుడు 2 మైనస్ని మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది అని మనకు బిఫోరు క్లాస్లో నేర్పిస్తారన్నట్టు. సో అది మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటాం కదా. నెక్స్ట్ సెకండ్ సమ్. When you subtract a positive integer, in which direction do you move on the number line? దాన్ని తెలుగులో ఏమంటున్నాడు? ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను తీసివేసినప్పుడు సంఖ్యారేఖపై మీరు ఎటువైపు జరుపుతారు? ఓకే. 1 నెంబర్ ఉంది, దాంట్లో నుంచి అనదర్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేసామనుకో, అప్పుడు ఎటువైపు మూవ్ అవుతుంది? లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అవునా? సో ఎడమ వైపు అంటే లెఫ్ట్ సైడ్. అదే when you subtract a negative integer, in which direction do you move on the number line? సో నెగిటివ్ ఇంటీజర్ ఇచ్చింది, అప్పుడు ఏ సైడ్కి మూవ్ అవుతుంది అంటే ఆల్రెడీ సబ్ట్రాక్షన్ సింబల్ మైనస్, మళ్ళీ నెగిటివ్ నెంబర్లో కూడా మైనస్ ఉంటుంది. అప్పుడు మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో అది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రైట్ సైడ్. రైట్ సైడ్, కుడి వైపు. నెక్స్ట్ సెకండ్ సమయం ఇస్తున్నాడు. ఒక పూర్ణ సంఖ్య నుండి మరొక పూర్ణ సంఖ్యను తీసివేసినప్పుడు ఫలితం ఆ సంఖ్యల కన్నా చిన్నది అని రీచా భావించింది. ఆమె భావనతో నీవు ఏకీభవిస్తావా? నీ జవాబును సమర్థించి కారణాలు రాయండి. ఒక పూర్ణ సంఖ్య నుండి మరొక పూర్ణ సంఖ్యను తీసివేసినప్పుడు ఫలితం ఆ సంఖ్యల కన్నా చిన్నది. ఇప్పుడు ఇక్కడ పైన ఎగ్జాంపుల్గా చూద్దాం. 8 మైనస్ 6. ఓకే. 2 అంటే ఈ రెండు నెంబర్ల కంటే 2 అనేది స్మాల్. దట్ ఈస్ కరెక్ట్. ఓకే, ఆమె చెప్పింది. అదే 8 మైనస్ ఆఫ్ మైనస్ 1 అప్పుడు ఏమొస్తుంది? 9 వస్తుంది. అంటే ఆ రెండు సంఖ్యల కంటే బిగ్ అవుతుంది కదా. అంటే పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు స్మాల్ నెంబర్ వస్తుంది, బట్ నెగిటివ్ నెంబర్ తీసుకున్నప్పుడు మాత్రము మనకు బిగ్ నెంబర్ వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నో. సో మనము దాన్ని ఏకీభవించాము అని. ఎందుకు? ఎగ్జాంపుల్గా ఇది ఎగ్జాంపుల్ తీసుకొని అలాగే ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రెండు నెంబర్స్కి ఇది స్మాల్ అవుతుంది ఆన్సర్, బట్ ఈ రెండు నెంబర్స్కి ఇది స్మాల్ అవ్వదు, ఇది బిగ్ అవుతుంది. సో పాజిటివ్గా తీసుకున్నప్పుడు
స్మాల్ వస్తుంది, బట్ నెగిటివ్లో తీసుకున్నప్పుడు బిగ్ వస్తుంది, కాబట్టి దట్ ఈజ్ నో. సో మనము ఆమెతో అగ్రి చేయము అని చెప్పి ఆ 2 రీజన్గా రాయొచ్చు. ఇది ఫస్ట్ రీజన్, ఇది సెకండ్ రీజన్గా రాయాలి. ఓకేనా? సో ఇవాళ వీడియోలో మనము ఈ ట్రై దిస్ వరకు కంప్లీట్ చేసుకున్నాం నాన్న. రేపటి వీడియోలో మనము ఎక్సర్సైజ్ 1.3లో ఉన్న సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.